అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపరేటివ్ బ్రాష విజయవాడ నుంచి. చాలా వరకు మీరు ప్రీవియస్ కలెక్షన్స్లో అర్జున రథం అయితే చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి చోట అర్జున రథం స్వామివారు ఏంటంటే కృష్ణుడు గుర్రాల్ని మామూలుగా గుర్రాల్ని రన్ చేస్తున్నట్టు, అలాగే అర్జునుడు లోపల కూర్చున్నట్టు ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్యాటర్న్ మీరు చూస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చూపించే స్కల్ప్చర్ మొత్తం కూడా అంటే గీతోపదేశానికి సంబంధించిన ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను. సో ఇందులో అయితే స్వామివారు ఒక ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ అర్జునుడు చూడండి, పూర్తిగా ఆయన నిస్సహాయ స్థితిలో అర్జునుడిని నేను యుద్ధం చేయలేనని ఆగిపోయిన భంగిమలో ఉన్న స్కల్ప్చర్ అనమాట. ఇక్కడ అర్జునుడి పొజిషన్ చూస్తే చూడండి, ఆయన పూర్తిగా ఇంకా కృష్ణుడి మీద ఆధారపడిపోయాడు, నేను ఇక్కడ యుద్ధం చేయలేనని. ఇక్కడ ఇంకా ఈ స్కల్ప్చర్ దగ్గరికి వచ్చేటప్పుడు కృష్ణుడు మనకి ఆ గీతాన్ని ఉపదేశిస్తున్న భంగిమలో, అలాగే ఇక్కడ గుర్రాలను ఒక చేతితో కంట్రోల్ చేశారు, అంటే గుర్రాల్ని ఆపేశారనమాట. ఆపేసి కంట్రోల్ చేసి ఆయన ఆ దిశానిర్దేశాన్ని నిర్దేశిస్తున్న భంగిమలో ఉన్నారు ఇక్కడ స్కల్ప్చర్. ఇక్కడ అర్జునుడు మనకి అంటే ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఈయన గీతోపదేశాన్ని ఈయన చాలా నమస్కార భంగిమలో చాలా వినయంగా వింటున్నట్టు ఒకటి, ఇంకోటి ఏంటంటే నేను యుద్ధం చేయలేను అనేది ఒకటి. రెండు రకాలుగా మనం స్వీకరించవచ్చు. సో ఈ స్కల్ప్చర్ అంత బాగుంటుంది. హైట్ కూడా మనకి 1.5 ఎత్తు 1.5 వెడల్పు వస్తుంది. ఇంకా పైన వచ్చేటప్పటికి జెండాపై కపిరాజు, ఇక్కడ హనుమంతుడు ఉన్నారు కదా, ఆయన ఒక జెండా పట్టుకుని ఒక చేతితో గెద, అలాగే అదర్ ఏనుగు కుంభస్థలం ఉంది. సో ఈ పైన మనకి రథం పైన అలంకారం, సో ఇది అలాగే చక్రాలు, సో చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఎవరైతే ప్రత్యేకంగా గురువులకు కానీ, లేదంటే హోమ్ డెకరేషన్ కానీ, లేదంటే ఇతర దేశాల వాళ్ళు భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకున్నా, యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న పిల్లలకి భగవద్గీత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నా, ఈ స్కల్ప్చర్ అనేది చాలా మందికి అవేర్నెస్ అయితే తీసుకొచ్చే స్కల్ప్చర్ అనమాట. ఎందుకంటే కృష్ణుడు మామూలుగా గుర్రాల్ని రన్ చేస్తున్నట్టు కూర్చునే ప్యాటర్న్ అయితే కాదు, ఇది భగవద్గీతకి సంబంధించింది కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే గుర్రానికి మనకి లాక్ అనమాట, గుర్రాలకి లాక్, ఇవి కూడా విడిగా వస్తాయి మీకు. ఇంకా ఒక చేతితో స్వామివారు 4 గుర్రాలు చైన్లు పట్టుకుని ఉన్నారు. సో చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ అయితే. సో 1.5 వెడల్పు 1.5 ఎత్తులో ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తున్న మోడల్. సో గీతోపదేశం, భగవద్గీత ఘటనలో గీతోపదేశం సంబంధించిన స్కల్ప్చర్. సో ఇదొక కలెక్షన్.